అందరికీ నమస్కారం. ఈ సీజన్లో జరిగే పెళ్ళిళ్ళలోనూ ఇంకా కొన్ని రెస్టారెంట్స్లోనూ ప్రత్యేకంగా సర్వ్ చేసే ముంజల కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఈ ముంజలు వేసవికాలంలోనే దొరుకుతాయి కాబట్టి ఇలా ముంజల్ని తీసుకున్న తర్వాత బాగా లేతగా ఉన్నవి ఎలాగో తినేస్తాం కాబట్టి ముదురుగా ఉన్నవి తినలేక పాడేస్తూ ఉంటాం. ఇలా కొంచెం ముదిరిన వాటిని పారేయకుండా తొక్కలు ఒలిచి కూర చేసుకోవడం కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా తొక్కలు తీసిన తర్వాత బాగా చిన్నగా కావాలంటే చిన్న ముక్కలుగాను లేదా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. వీటిని గిన్నెలో తీసుకున్న తర్వాత నీళ్లు పోసి ఒకసారి బాగా కడిగి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కూర చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్లో 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను సోంపు, 5-6 మిరియాలు, 2 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా ఇలా కొంచెం వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని ఈ ప్యాన్లో 10 వరకు జీడిపప్పు పలుకుల్ని తీసుకొని వీటిని కూడా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన ఈ మసాలా దినుసుల్ని వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న జీడిపప్పు పలుకులు అలాగే 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి ఇవి నలగడానికి కొద్దిగా నీళ్లు కూడా వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు, 5-6 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత కూరకి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఉల్లిపాయలు ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలిపిన తర్వాత బాగా పండిన 2 టమాటాలని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు కలిపి మూత పెట్టి ఇవి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. టమాటాలు కూడా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి. అయితే ఇది సరిగ్గా కుక్ అవడం కోసం మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూను పసుపు, తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు కారం వేసి ఒకసారి కలిపిన తర్వాత కడిగి పెట్టుకున్న ముంజల ముక్కల్ని వేసి 2 నిమిషాల పాటు వేయించి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి. దాదాపు 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి మసాలా గ్రైండ్ చేసిన మిక్సీలో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కూరకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు అలాగే కూర ఉడకడం కోసం సరిపడినన్ని నీళ్లు పోసి కూర టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం చిన్న రేగుపండు సైజులో ఉండేంత చింతపండు తీసుకుని రసం తీసి ఆ రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ముంజలు చక్కగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అయితే ఇవి మరీ మెత్తగా దూదిలాగా ఉడకవు కానీ దోసకాయ ఆనపకాయ ముక్కల్లాగానే కొంచెం ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మెత్తగా కావాలంటే మరికొంచెం సేపు ఉడికించుకోవచ్చు. కూరంతా ఇలా చక్కగా ఉడికిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ కూర అన్నంతో కంటే కూడా రోటీ, చపాతీ, జొన్న రొట్టెలు లాంటి వాటిలోకి మరింత రుచిగా ఉంటుంది. ఈ సీజన్లో మాత్రమే చేసుకోగలిగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.